వైసీపీ నేత జోగి రమేష్ పై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. తప్పులు చేయడం, సమర్థించుకోవడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పుడో తేలిందని చెప్పారు. జోగి రమేష్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతోనే అతన్ని అరెస్టు చేశారని తెలిపారు. గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశారని, అందుకే అమ్మవారు వెంటనే ప్రభావం చూపారని బుద్ధ వెంకన్న వెల్లడించారు. చేయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. ఇవాళ జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారి పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము, తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోలు ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకతలు ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడమ్మాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈ దొంగతనంలో, ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్ కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది. అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం? ఈ కేసులో నీకు దొంగ దొరికాడు, ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ని తీసుకెళ్లారు. జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు? రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చేపించాడు అంటాడు. ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు, జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు. అంతేకాని ఇది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు. ఏంటి నీ మీద కక్ష సాధించడం? చెప్పు. నువ్వే పాటోడివి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నీ గురించి ఆలోచించే ఆ తీరికాలకు ఉందా? ఈ రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి? నిన్నగాక మనం 3 రోజుల క్రితం అమ్మవారి గుడికి వెళ్ళాడు. అమ్మవారి గుడికి వెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు. ఏమన్నా అమ్మవారు చూపించింది. జోగి రమేష్, నువ్వు ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో, అందుకే ఎవరినన్నా ఏమంటారు? దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయంటారు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు? దొంగ ప్రమాణం చేసావు. దొంగ ప్రమాణం చేయగానే వెంటనే అమ్మవారు చూపించింది నీకు. అంతేగాని లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కాదు. నువ్వు చేసింది దొంగ ప్రమాణం రా బాబు అని చేసింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పించారా? లేకపోతే చంద్రబాబు గారు ఈ నకిలీ మద్యం అవగాహన జోగి రమేష్ పేరు ఎక్కడ ఆయన చెప్పాడా? లోకేష్ బాబు గారు ఎక్కడ అని చెప్పాడా? పోలీసులు విచారణలో అతని పేరు వచ్చి అతను వీడియో బయట పెడితే చంద్రబాబు గారి మీద నవ్వేస్తారేంటి? అసలు నవ్వేండి. నువ్వు దొంగతనం చేస్తే దొంగను పట్టుకోరా? చెప్తున్నా మీకు. ఈ విషయంలో పోలీసులకు సహకరించండి. రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగినా సరే విచారణకు రమ్మంటే వెళ్ళండి. అంతేగాని దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం మీరే అయిపోతారు. దీంట్లో రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది కరెక్ట్ క్లియర్గా కనబడుతుందిగా. మీరు 5 ఏళ్ళు గూగుల్ పే, ఫోన్పే ఏం లేకుండా మద్యం దుకాణంలో డబ్బులు సంపాదించుకొని లోపడేసుకొని రోజు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి లెక్కలు కొట్టుకోవడం తప్పుడు.